వైసీపీలోకి వలసలు బాగా పెరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇండియా వైడ్ చాలా పెద్ద సర్వే చేస్తున్నాం, సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా తెర మీదకి రావడంతో హైకోర్టులో పిటిషన్లు, వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించేందుకు సమాలోచనల నేపథ్యంలో రీసెంట్గా మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మధ్యలో వైసీపీ నుంచి బయటకు పోయే నేతలే తప్ప వైసీపీలోకి వచ్చే వారే కరువయ్యారు. ఇలాంటి సమయంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందినటువంటి కూటమి పార్టీ నేతలు రీసెంట్గా వైసీపీలో చేరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ బీజేపీ, టీడీపీ నాయకులు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీలో చేరిన వారిలో ఎమ్మిగనూరు బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్, బీజేపీ ఎమ్మిగనూరు టౌన్ ప్రెసిడెంట్, టీడీపీ మాజీ కౌన్సిలర్, టీడీపీ ఎమ్మిగనూరు సిటీ జనరల్ సెక్రటరీ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంటు వైసీపీ పరిశీలకుడు మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, పలువురు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు. జగన్ స్వయంగా టీడీపీ, బీజేపీ నేతలను పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. అలాగే వైసీపీలో మళ్లీ చేరికలు మొదలు కావడంతో కేడర్లో సంతోషం నెలకొంది. కొంతకాలంగా జగన్ 2.0 పేరుతో ప్రచారం చేస్తున్న అధికార కూటమి నుంచి నేతల చేరికలు మాత్రం లేవు. కానీ ఇప్పుడు సీమ జిల్లాలకు చెందిన టీడీపీ, బీజేపీ నాయకులు పార్టీలో చేరారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కోర్టు ఒకేసారి ఒక గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. విదేశాలకు వెళ్లేందుకు గతేడాది పెట్టుకున్న పిటిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయన విదేశాలకు వెళ్లడానికి మార్గం సుగమమైంది. అయితే ఇదే సమయంలో ఒక బ్యాడ్ న్యూస్ కూడా కోర్టు చెప్పింది. విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత కోర్టులో ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో చాలా సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్ ప్రత్యక్ష విచారణకి సిబిఐ కోర్టుకు రావాల్సి ఉంది. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కోర్టులో భారీ ఊరట లభించింది. యూరోప్ వెళ్లేందుకు వైఎస్ జగన్ చేస్తున్న విజ్ఞప్తిని సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. యూరోప్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని గత ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత వైఎస్ జగన్ సిబిఐ కోర్టును ఆశ్రయించగా ఆ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. దీంట్లో వైఎస్ జగన్ యూరోప్ టూర్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇటీవల మరోసారి అదే పిటిషన్ దాఖలు చేయగా ఈసారి సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో సిబిఐ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. యూరోప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరు కావాలని కండిషన్ పెట్టింది. ఈ నేపథ్యంలో చాలా ఏళ్ల తర్వాత అక్రమ కేసులో వైఎస్ జగన్ వ్యక్తిగతంగా విచారణకు రావాలని సిబిఐ కోర్టు ఆదేశించిన గమనార్హం. తన యూరోప్ పర్యటనకు ఆమోదం తెలపాలని వైఎస్ జగన్ సిబిఐ కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అంగీకరించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీలోపు తన యూరోప్ తిప్పి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అక్టోబర్ నెలలో 15 రోజులు యూరోప్ వెళ్లి రావాలని ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టిన కోర్టు జగన్ యూరోప్ ట్రిప్కి అనుమతి ఇచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి యొక్క యూరోప్ ట్రిప్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది.